కోఆర్డినేటర్గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఇటీవల కాలంలో ప్రతిపక్షం వచ్చినప్పటి నుంచి కూడా ఆయన సేవలు అందించడం కూడా జరిగింది. మరి అందరికీ తెలుసు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి మీద ఒక అక్రమంగా ఒక లిక్కర్ సంబంధించి లిక్కర్ కుంభకోణం అని పేరు పెట్టడం, దాంట్లో సీనియర్ పొలిటీషియన్స్ అందరినీ కూడా వైఎస్ఆర్సీపీకి పనిచేసిన వాళ్ళందరినీ కూడా కేసులు ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేయడం కూడా గమనిస్తా ఉన్నాం. అందులో భాగంగా మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత ఈ పార్టీ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీలో రీజనల్ కోఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో ఎక్కువగా జరుగుతాయి. మరి నెల్లూరు జిల్లాకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్గా కార్మూర్ నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రివర్యులు, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, చక్కని అనుభవం ఉన్నటువంటి కార్మూర్ నాగేశ్వరరావు గారిని నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్గా ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఈరోజు మొట్టమొదటిగా పార్టీ కార్యాలయానికి రావడం, ఇక్కడ అందరి ఇన్ఛార్జెస్తో కూడా మాట్లాడడం, సమయం కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ వాటన్నిటినీ కూడా పరిష్కరించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని కూడా ఆయన చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. తప్పకుండా అందరం కలిసి జిల్లాలో అంటే పూర్వపు జిల్లా 11 నియోజకవర్గాలు కలిసి ఇప్పుడు మేము నెల్లూరు జిల్లాగా తీసుకుంటా ఉన్నాం. అటువంటి అందరం కూడా కలిసికట్టుగా ఉండడం కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అందరం కలిసి పనిచేసే విధంగా రీజనల్ కోఆర్డినేటర్ గారితో కూడా కలిసి, అదేవిధంగా పార్లమెంట్ అబ్జర్వర్ కూడా ఉన్నారు, వీరందరితో సమిష్టిగా పనిచేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా నేను మీ దృష్టికి ఒక 2 విషయాలు కూడా తీసుకొని వస్తా ఉన్నాను. ఒక బ్లాక్ డేస్ అనుకోవాలా ఆంధ్ర రాష్ట్రానికి కానీ, ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా, ఆంధ్ర రాష్ట్రంలో కూడా అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరుగుతూ ఉంటాయి, కానీ నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా చూడాల అలాంటి సంస్కృతి ఈరోజు చూడాల్సి వస్తా ఉందని చెప్పి ఈరోజు సామాన్యుడు కూడా బాధపడతా ఉన్నారు. ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో ప్రారంభమైంది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమంగా కేసు పెట్టడం, సరే కేసు పెడితే పెట్టినారు, దాంట్లో వల్ల ఎస్సీ ఎస్టీ సెక్షన్స్ తీసుకురావడం, అలానే జిలెటిన్ స్టిక్స్కి సంబంధించినటువంటి సెక్షన్స్ని పెట్టడం. ఎందుకంటే నెలల కాలాల పాటు మనుషుల్ని లోపల కారాగారంలో వాళ్ళని నిర్బంధించాలన్న ఒక ఆలోచనతో ఈ విధంగా సెక్షన్స్ అన్నీ పెట్టి సుమారుగా 2 నెలలు అవుతున్నా కూడా ఈ రోజుకి కూడా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా చేసినారు. సో ఈ సంస్కృతిని అంతటితో ఆగుతున్నారా అంటే అది కూడా లేకుండా మిథున్ రెడ్డి గారి మీద కేసు పెట్టి ఆయన్ని నిర్బంధించడం, మన నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారి మీద, అలానే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి గురించి కూడా ఆయన్ని ఏదో ఒక విధంగా ఇరికించాలా, ఆయన్ని కేసుల్లో పెట్టాలా, ఆయన్ని కూడా జైలుకి పంపించాలా అనే ఆలోచనతో ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ అవన్నిటిని కూడా కప్పిపుచ్చుకునే క్రమంలో ఎదుటి వ్యక్తి గొంతు నొక్కాలా అని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నం అత్యంత దుర్మార్గంగా కూడా ఉంది. వీటన్నిటికంటే మించి మాలో ఒక సీనియర్ మోస్ట్ లీడర్, పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ తరఫున మొట్టమొదటిగా పోటీ చేసినటువంటి వ్యక్తుల్లో ఒక నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. మరి ఆయనకి సంబంధించి ఆయన మీద ఒక అత్యంత జుగుప్సాకరంగా ఒక మాట మాట్లాడినప్పుడు ఆయన తిరిగి ఒక మాట మాట్లాడినారని చెప్పి, ఒకవేళ మీకు ఆ మాట నచ్చకపోతే మీరు కేసు పెట్టచ్చు కూడా, దానికి కూడా ఎవరు తప్పుపడట్లా. కానీ ఇంటి మీదకి 200 మంది దుర్మార్గంగా ఆ ఇంటి మీద పడి విధ్వంసం చేసినటువంటి సంఘటన మొత్తం జిల్లానే కాదు రాష్ట్రం అంతా కూడా నిర్ఘాంతపోయింది. మరి అట్లాంటి పరిస్థితుల్లో మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాం. మా కంప్లైంట్ ఈ రోజుకి సుమారుగా 20 రోజులు కంప్లైంట్ ఇచ్చి కూడా ఈ రోజుకి ఒక సామాన్యుడిని నెల్లూరు జిల్లాలో ఎవరు అడిగినా కూడా ఆ వీడియోలు చూసి ఒక 20 మంది పేరు టకటకటక చెప్తారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ ఉండి 20 రోజుల తర్వాత కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఇంటి మీద దాడి చేస్తున్నారని చెప్పి ఈ రోజుకి కూడా ఎఫ్ఐఆర్ని ముందుకు తీసుకెళ్ళని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడినారో ఆ మాటల మీద మాత్రం ఆయనకు నోటీస్ ఇస్తే ఈరోజు ఆయన నోటీస్కి అటెండ్ కావడం, చెప్పిన టైంకి ఫస్ట్ నోటీస్ ప్రకారం ఆయన అటెండ్ కావడం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారో జడ్పీ చైర్మన్ చేశారు, నేను ఆయన ఒకేసారి. మరి ఆయన అందరినీ కలుపుకెళ్తూ ఈ జిల్లాని మంచిగా ముందుకు తీసుకెళ్తున్న టైంలో ఆయన మీద కూడా అక్రమ కేసులు పెట్టి మళ్ళీ ఆయన బెయిల్ వచ్చే టైంకి పీటీ వారెంట్ వేసి మళ్ళీ చేసి దుర్మార్గంగా ఆయన్ని లోపలించే కార్యక్రమం చేస్తున్నారు. అదే కాకుండా ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద మరి అతని మీద కూడా దౌర్జన్యంగా ఇంటి మీదకి చాలా ఘోరంగా ఏదైతే రాజకీయాల్లో మాట్లాడుకునేటప్పుడు దాని మీద కూడా కౌంటర్ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది, లేదంటే ఏదైనా కేసు పెట్టుకునే అవకాశం ఉంటుంది.
కానీ ఇంటి మీద పడి 200 మంది దౌర్జన్యం చేయటం చాలా ఈ జిల్లాలో ఎప్పుడూ కూడా జరగలేనిది. ఇటువంటి జరిగే కారణం జరుగుతుందంటే ఈ కూటమిలో చాలా దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మన అనిల్ గారు ఏదైతే ఉన్నారో అనిల్ కుమార్ యాదవ్, ఆయన మీద కూడా నోటీస్ ఇవ్వటం జరిగిందని తెలిసింది. ఇది ఒక పందా ప్రకారం, ఒక పథకం ప్రకారంగా పెద్ద లీడర్స్ అందరినీ కూడా అరిచేయాలి, ఇచ్చేసేయాలని చూస్తున్నారు. ఇవన్నీ నేర్పుతున్నారు. మీరు రొట్టెకి రొట్టె అన్నట్టు చెల్లించుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఏ రకంగా చేయాలని కూడా చూస్తున్నారు. ఇది చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. మా జిల్లాలో కూడా ఎప్పుడో 2002లో ఒక మంత్రి వచ్చారు. ఆ టిప్ హౌసెస్ ఓపెనింగ్లో చిన్నపాటి దాన్ని ఇప్పుడు కేసులు కూడా పెట్టి మన సిఐడికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారంటే మాకు నేర్పుతున్నారు. రేపు ఇలా కూడా చేయొచ్చా, ఎన్ని సంవత్సరాల కేసులు అయినా సరే చేయొచ్చా అని చెప్పి. ఇవాళ మిథున్ రెడ్డి గారు ఉన్నారు. మిథున్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు, పెద్ద మనిషి. మరి అటువంటి వ్యక్తిని ఆయన మీద కూడా లిక్కర్ కేసు అంటే ఒకటి చెప్పండి, ఢిల్లీలో జరిగిన లిక్కర్ కేసుకి గవర్నమెంట్ దగ్గర నుంచి నడిచేదాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిన వల్ల అక్కడ లిక్కర్ కేసు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ వాళ్ళ నుంచి గవర్నమెంట్ తీసుకుని లిక్కర్ నడుపుతుంటే ఏదైతే 2014 నుంచి 19 వరకు వాళ్ళ సంపాదించిన మద్యం మీద కన్నా 27,000 కోట్ల చిల్లరి ఎక్కువ తీసి ఎక్కువ కన్జంప్షన్ తగ్గించి, కన్జంప్షన్ పెంచి అమ్మితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కన్జంప్షన్ తగ్గించి కరోనా 2 సంవత్సరాలు ఉన్నా కూడా ఆ 2 సంవత్సరాల్లో కూడా కన్జంప్షన్ తగ్గినా ఎక్కడా కూడా తగ్గకుండా 27,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఆదాయాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవాళ ప్రైవేట్కి తీసుకుని విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టి విచ్చలవిడిగా షాపులు ఎంఆర్పి రేటు దాటి అమ్ముతూ దుర్మార్గం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం తిరిగి ఇలా అన్యాయం జరిగిందని కేసు పెడతామంటే విడ్డూరంగా ఉంది. ఇది చాలా దుర్మార్గంగా ఉంది. ఎన్నో వేల కోట్లు అన్నారు. లాస్ట్కి సార్సీట్లో ఏం చూపించారో మీకు తెలుసు అందరికీ. ఉమ్మడి నెల్లూరు జిల్లాకి నన్ను కోఆర్డినేటర్గా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది. 11 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరితోటి కూడా కలిసి మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి గారు అందరితో కలిసి మాట్లాడటం జరిగింది. మరి ఇక్కడ నెల్లూరు జిల్లా అంటేనే పార్టీలకు అతీతంగా ఎక్కడ కలిసినా అందరూ కూడా సమిష్టిగా, అటు తెలుగుదేశం అయినా ఇటు వైఎస్ఆర్ అయినా కాంగ్రెస్ అయినా ఎక్కడ కలిసినా పలకరించుకుని అభిమానించుకునే జిల్లా ఇది. రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా అంటే ఒక ప్రత్యేకత ఉంది. అటువంటి జిల్లాలో ఇవాళ ఈ రకమైన